హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏప్రిల్ 23 పౌర్ణమి ప్లస్ హనుమాన్ జయంతి. ఇలా పూజ చేసి చూడండి, ఊహించని అదృష్టం వరిస్తుంది. హిందువుల ముఖ్యమైన దేవుళ్ళలో ఆంజనేయ స్వామి ఒకరు. కష్ట సమయాల్లో ఆపద్బాంధవుడిగా కోరిన కోరికలు తీర్చే అభయాంజనేయ స్వామిగా హనుమంతుడిని పూజిస్తారు. ప్రతి సంవత్సరం చైత్రమాసం పౌర్ణమి రోజున హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరం హనుమాన్ జయంతి ఏప్రిల్ 23న మంగళవారం నాడు వచ్చింది. మంగళవారం లేదా శనివారం నాడు హనుమాన్ జయంతి వస్తే అది చాలా శక్తివంతమైనది. ఎందుకంటే ఈ 2 రోజులు ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజులు. అయితే ఈ సంవత్సరం మంగళవారం రోజున హనుమాన్ జయంతి వచ్చింది. హనుమాన్ జయంతి రోజునే చైత్ర పౌర్ణమి కూడా వచ్చింది. కాబట్టి ఈ 2 శుభదినాలు కలయిక వల్ల ఈ మంగళవారం చాలా శక్తివంతమైన రోజు. ఇంతటి శక్తివంతమైన రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేయాలి. హనుమాన్ జయంతి సందర్భంగా ఈ వీడియోలో చెప్పే విధంగా ఇంట్లో పూజ చేసి చూడండి. ఆ హనుమంతుని అనుగ్రహం వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి సిరి సంపదలను పొందుతారు. కాబట్టి హనుమాన్ జయంతి సందర్భంగా ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలి, ఏ నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఏప్రిల్ 23వ తేదీన ఇంట్లో ఉండే స్త్రీలు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి మీ ఇంటిని శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లి ఇంటిని శుద్ధి చేసుకోవాలి. హనుమాన్ జయంతి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి. తర్వాత పూజ గదిలో ఉన్న దేవుని పటాలను కూడా శుభ్రం చేసి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. మీ పూజ గదిలో ఉన్న హనుమంతుని ఫోటోని పూలతో అలంకరించండి. తర్వాత ఒక 11 తమలపాకులు తీసుకొని ఒక్కో ఆకుపైన గంధంతో కానీ కుంకుమతో కానీ జై హనుమాన్ అని రాసి ఆ తమలపాకులు మీ పూజ గదిలో ఉంచండి. ఈ రోజున పౌర్ణమి కూడా వచ్చింది కాబట్టి లక్ష్మీదేవిని కూడా ఆరాధిస్తే చాలా మంచిది. కాబట్టి ఈ రోజున మీరు చేసే పూజలో ఖచ్చితంగా 2 దీపాలు వెలిగించాలి. హనుమాన్ జయంతి సందర్భంగా ఒక దీపం హనుమంతునికి సమర్పించినట్లు, మరో దీపం పౌర్ణమి సందర్భంగా లక్ష్మీదేవికి మరియు విష్ణుమూర్తికి సమర్పించినట్లు అవుతుంది. అలాగే అక్షింతలను కూడా తయారు చేసి హనుమంతుని పటం ముందు ఉంచి పూజ ప్రారంభించండి. పూజ ప్రారంభించే ముందు మీ పూజ గది దగ్గర బియ్యపు పిండితో ముగ్గు వేయాలి. అప్పుడే మీరు చేసిన పూజకు 100% ఫలితం దక్కుతుంది. ఈ రోజున ఆంజనేయ స్వామికి తమలపాకులు మరియు బెల్లంని నైవేద్యంగా పెడితే స్వామి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోతాయి. పూజా సమయంలో హనుమాన్ చాలీసా జపిస్తే చాలా మంచిది. లేదా ఓం ఆంజనేయాయ నమః అనే మంత్రాన్ని 3 సార్లు జపించండి. ఈ మంత్రంలో చాలా శక్తి ఉంది. హనుమాన్ జయంతి రోజున ఈ ఒక్క మంత్రం 3 సార్లు జపించడం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి ఇక నుండి మీ జీవితంలో సుఖ సంతోషాలు ప్రారంభమవుతాయి. హనుమంతుడు శ్రీరామునికి పరమ భక్తుడు కాబట్టి ఈ హనుమాన్ జయంతి రోజున శ్రీరామ అని మనసులో జపిస్తే చాలు. హనుమంతుడు సంతోషించి మీపై తన అనుగ్రహాన్ని చూపిస్తాడు. పూజ పూర్తయిన తర్వాత ఆంజనేయ స్వామి ఆలయాలను దర్శించుకోవడం మంచిది. ఇక ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు భక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుని విగ్రహాన్ని తాకకూడదు. మరీ ముఖ్యంగా మహిళలు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పొరపాటును కూడా తాకరాదు. ఎందుకంటే ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యం పాటించడం వల్ల మహిళలు తాకకూడదని పండితులు చెబుతున్నారు. అలాగే చాలామంది దేవుని పాదాలను తాకి నమస్కరిస్తూ ఉంటారు. కానీ అలా కూడా తాకకూడదు. ఎందుకంటే ఆంజనేయ స్వామి భూత ప్రేత పిశాచాలను తన పాదాల కింద అణిచివేశారు. కనుక ఎటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని పాదాలను నమస్కరించకూడదు. సాధారణంగా మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు కనీసం 3 ప్రదక్షిణలైనా చేస్తూ ఉంటాము. కానీ ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా 5 ప్రదక్షిణలు చేయాలని పండితులు చెబుతున్నారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.